తిరుమలకు వెళ్ళినప్పుడు చాలా మంది ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్తుంటారు. కాణిపాకంలోని గణేశ విగ్రహం రోజురోజుకు ప్రసిద్ధి చెందుతుంది. కాణిపాకం వినాయకుని ఆలయం వెనుక ఉన్న కథ గురించి మరింత తెలుసుకుందాం. పాయింట్. హిందువులు ఏమైనా పనులు చేయాలనుకున్నప్పుడు ముందుగా వినాయకుడిని ప్రార్థిస్తారు. ఆయనను ప్రార్థిస్తే తమకు శుభం కలుగుతుందని భావిస్తారు. కాణిపాకం అంటే వినాయకుడిని ఎక్కువగా స్మరించుకునే ప్రత్యేక ప్రదేశం. తెలుగు రాష్ట్రాల్లో ఇది చాలా ముఖ్యమైన ప్రదేశం. గణేశుడు స్వయంగా అక్కడ ప్రత్యక్షమైనందున ప్రజలు అక్కడ ఆలయాన్ని నిర్మించాల్సిన అవసరం లేదు. అందుకే కాణిపాకంలో స్వయంభూ అని పిలుస్తున్నారు. కాణిపాకంలో వినాయకుడు ప్రత్యేక చిహ్నం. స్వామివారి విగ్రహం పాక్షికంగా నీటిలో ఉంది. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి పండుగ రోజుల్లో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. సత్యదేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుని ముందు ప్రమాణం చేసేందుకు అబద్ధాలు చెప్పేవాళ్లు భయపడతారు. ఇప్పుడు